బ్యాక్ టు మై ఛానల్ సుధా కళ్యాణ్ 05. సో ఈ రోజు మార్నింగ్ వచ్చేటప్పటికి నేను నైట్ మనాలి వచ్చేసాము. సో మార్నింగ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. సో వ్యూ మొత్తం ఇలా క్యాప్చర్ చేసేసుకుని ఫాస్ట్గా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత మేము ఫస్ట్ వచ్చేటప్పటికి అటల్ టనల్కి వెళ్ళిపోయాము. అటల్ టనల్ మీరు వెళ్ళే ముందు సీనరీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫొటోస్ మధ్యలో మీరు ఆపి ఫొటోస్ తీసుకోండి. సూపర్ అంటే సూపర్ వ్యూ ఉంటుంది. మిస్ అవ్వద్దు మీరు క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు. అండ్ క్యాబ్ మీరు వెళ్తున్నప్పుడు దారిలో కొన్ని ప్లేసెస్లో టర్నింగ్ పాయింట్స్లో మీకు వ్యూ మౌంటైన్స్ వ్యూస్ చాలా బాగుంటాయి. సో అక్కడ మీరు క్యాప్చర్ చేసుకోండి. అక్కడ నుంచి మేము ఏం చేశానంటే అటల్ టనల్కి వెళ్ళిపోయాము. సో అటల్ టనల్ ఏం లేదండి, టనల్ లోపల ఆల్మోస్ట్ లైక్ 2 kilometers లోపల మొత్తం అంతా టనల్ వ్యూ అనమాట. అది దాటిన తర్వాత మీకు మళ్ళీ స్నోఫాల్ కానీ వ్యూ కానీ అక్కడ ఫొటోస్ సీనరీస్ చాలా బాగుంటాయి. అందరూ అక్కడ ఫొటోస్ తీసుకుంటారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో మీరు వెళ్తున్నప్పుడు సోలాంగ్ వ్యాలీ అండ్ అటల్ టనల్ రెండు కవర్ చేయొచ్చు. సోలాంగ్ వ్యాలీ మేము వెళ్ళాం కానీ ఎక్కువ నేను ఫొటోస్ గ్రాప్ చేయలేకపోయాను. నాకు కుదిరితే నేను ఇక్కడ ఒక చిన్న షార్ట్ వీడియో పెడతాను. అక్కడ వచ్చేటప్పటికి మీరు పారాగ్లైడింగ్ కానీ శివ్ టెంపుల్ అన్నీ ఉంటాయి. సో డోంట్ మిస్ ఇట్. అటల్ టనల్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఫొటోస్ అన్ని సీనరీస్ అవి మీరు ఫొటోస్ తీసేసుకున్న తర్వాత సో మీరు రిటర్న్ వస్తున్నప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ సోలాంగ్ వ్యాలీ కూడా కవర్ చేయొచ్చు. ఇదంతా వచ్చేటప్పటికి అటల్ టనల్. హియర్ యూ గో. ఇక్కడ వచ్చేటప్పటికి కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాం అటల్ టనల్లో. సో ఇదని చూస్తున్నారు కదా మొత్తం అంతా స్నో. ఇక్కడ వచ్చేటప్పటికి మీకు రైడ్ ఉంది. అక్కడ నుంచి సోలాంగ్ వ్యాలీ వెళ్ళిపోయాను. సో నేను వచ్చేటప్పటికి ఇది లాంగ్ వీడియో తీయలేకపోయాను. సో షార్ట్ వీడియోలో మీకోసం నేను కొంచెం అప్డేట్ ఇక్కడ చూపిస్తున్నాను. సో సోలాంగ్ వ్యాలీ వచ్చేటప్పటికి మీకు పారాగ్లైడింగ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేటప్పుడు రోప్వేలో మీరు టికెట్స్ తీసుకోవాలి. అక్కడ నుంచి రోప్వేలో పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి పారాగ్లైడింగ్ ఉంటుంది. పారాగ్లైడింగ్ సమ్వేర్ అరౌండ్ 2300-400 ఛార్జ్ చేశారు. అక్కడ నుంచి రిటర్న్ అయిపోయి మేము జిప్ లైన్ తీసుకున్నాము. సో ఇది వచ్చేటప్పటికి మేము డబల్ జిప్ లైన్ తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేటప్పటికి 2 and 4. మాకు పర్ కపుల్ వచ్చేటప్పటికి మా ఇద్దరికి 1000 rupees ఛార్జ్ చేశారు విత్ కెమెరా అనమాట రికార్డింగ్. వెళ్ళడానికి ఒక స్ట్రెచ్ వచ్చేటప్పటికి 1 kilometer ఉంది. సెకండ్ స్ట్రెచ్ 2 kilometer. మొత్తం ఓవరాల్ వచ్చేటప్పటికి 2 kilometers ఉంది. బాగుంది యాక్చువల్గా. ఓవరాల్ ఇద్దరికి 1000 + 500 వచ్చేటప్పటికి గోప్రోకి వీడియో తీసుకున్నారు. అది మన వీడియో వచ్చేటప్పటికి మన ఫోన్లో వాళ్ళు అప్లోడ్ చేసేస్తారనమాట. నాకు కొంచెం కాస్ట్లీ అనిపించింది. బట్ స్ట్రెచ్ అందరూ ఆల్మోస్ట్ అదే రేంజ్ పెట్టారు. సో బేస్డ్ ఆన్ దాట్ మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ కొన్ని ప్లేసెస్లో తక్కువ పెట్టారు, కాకపోతే అది డిస్టెన్స్ తక్కువ ఉంది. సో ఇది వచ్చేటప్పటికి 1 stretch అయిపోయింది అనమాట. అక్కడి నుంచి మేము హోటల్కి రిటర్న్ అయిపోతున్నప్పుడు మేము ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్ చూసాము. నాకైతే ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనిపించిందండి. మేము తీసుకున్నాం కానీ 1500. అది మనకి జస్ట్ అట్లా పైకి తీసుకెళ్ళి ఎక్కువ డిస్టెన్స్ కూడా తీసుకెళ్ళలేదు. అండ్ తాళ్ళు సహాయంతో వాడు పైకి తీసుకెళ్ళి ఒక 2-3 minutes ఉంచేసి కిందకి దింపేశాడు. నాకు 1500 అనేది చాలా ఎక్కువ అనిపించింది, ఎక్స్పెన్సివ్ వచ్చింది. బట్ వన్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి మేము ట్రై చేసాము. సో డెఫినెట్గా మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇక్కడ నుంచి మేము రిటర్న్ హోటల్కి వెళ్ళిపోయాము. అండ్ ఇట్లా మా డే అనేది అయిపోయింది. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.